నా పీసీ కొంచెం పర్ఫార్మెన్స్ డౌన్ ఉండే సో సార్కి చెప్పిన అనమాట సార్ నాకు కొన్ని పీసీ కాంపోనెంట్స్ కావాలంటే కొన్ని కాదు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోరు నేను మెయిన్ విశాల్ కంप्यूटर ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను फ्रॉम द लास्ट 20 इयर्स भैया आपको पता नहीं है मैं जब छोटा था 10th क्लास था फ्रॉम द लास्ट 20 इयर्स आई बीन टू विशाल సో గిగాబైట్లో వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకునే మదర్ బోర్డ్ వచ్చేసి Z890 సో ఈ మదర్ బోర్డ్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే కంప్లీట్గా వైఫై 7 అనమాట బిల్డ్ ఇన్ వైఫై 7 అండ్ మనకి ఇది వచ్చేసి ఇంటెల్ అల్ట్రా ప్రాసెసర్ని సపోర్ట్ చేస్తుంది ఆర్ఎస్ చూస్తారా Gen 4 SSD దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్ వచ్చేసి 7000 MB/s ఇది కనుక మనం మదర్ బోర్డ్ పైన అటాచ్ చేస్తే రాకెట్ జెట్ లెక్క ఆన్ అయిపోతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎడిటింగ్ నేను ఎడిటింగ్ చాలా చేస్తాను ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది 256 GB ర్యామ్ అంటే సరుకు అప్ప సరుకు 256 GB ర్యామ్ అంటే రాకెటే స్నైప్ కొడితే డెరాడూనే పవర్ సప్లై వచ్చేసి 850 వాట్స్ నేను ఎంచుకుంది ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్ చూస్తారు కదా సో ఇది వచ్చేసి ఆర్ఎస్ది లిక్విడ్ కూలింగ్ ఈ అమ్మ ఎంత పెద్ద డబ్బా ఇది సరుకు యాడలేని సరుకు ఇంట్లోనే ఉందా ఏంది క్యాబినెట్ ఎట్లా మర్చిపోతాం అబ్బా ఇది ఇంత పెద్ద డబ్బా సరుకు సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చెప్పిన క్యాబినెట్ నా లోగో యూనిక్ గేమర్ లోగో చూస్తారా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అక్కడ లో మరి సిపి ఎట్లా ఉందో కింద కామెంట్లు అయితే మెన్షన్ చేయాలి మా యాడలేని సరుకు ఇన్న మా చూస్తారా సరుకు తెల్లాలు నడుపుకోవచ్చు మా ఇంకోటి మానిటర్ ఇది గిగాబైట్ 27 ఇంచెస్ ప్యానల్ 240 హెర్ట్జ్ మా రిఫ్రెష్ రేటు మా 240 హెర్ట్జ్ అంటే రాకెట్ లేచినా కూడా కనిపిస్తుంది పైనకి అప్ప బరువు ఉందప్ప సరుకు హెలికాప్టర్ తీసుకురావాలి